ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెలా అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తోంది. ఈ క్రమంలో తిరుపతి నగరంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. తిరుపతి పట్టణంలోని ఎంఆర్పల్లె ప్రాంతం దుర్గానగర్లో ఆదివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి క్లీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లిన అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలోని బలహీన వర్గాలకు ఎంతో అండగా నిలుస్తున్నాయని వారు పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెల క్రమం తప్పకుండా అందుతున్న పెన్షన్ తమ కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తోందని వారు ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలోని దుర్గానగర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రజలలో ఆనందాన్ని నింపగా ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందనే విషయాన్ని మరోసారి చాటి చెప్పింది. ఖచ్చితంగా 7 గంటలకి మన సచివాలయ సిబ్బంది వెళ్ళి వాళ్ళకి అందిస్తున్నారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో అత్యంత హయ్యెస్ట్ పర్సెప్షన్ ఉన్నటువంటి కార్యక్రమము పెన్షన్ డిస్ట్రిబ్యూషన్. మనకి ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున సుమారుగా 120 కోట్లు జిల్లాకే ఒక నెలకి ఇస్తున్నాము. దీని మీద అత్యంత పెద్ద సంక్షేమ కార్యక్రమం దేశంలోనే. దీన్ని ప్రజల వద్దకే మనకి కార్యక్రమం అవుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మనము ఈ నెలకి సంబంధించి, జూన్ నెలకు సంబంధించి గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గత 2 సంవత్సరాలుగా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచి తిరుపతి నియోజకవర్గంలో దాదాపు 18,303 మందికి 4 కేటగిరీలలో 8,19,00,000 రూపాయలు ప్రతి నెల కూడా తిరుపతి నియోజకవర్గంలో పెన్షన్ లబ్ధిదారులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తున్నారంటే ప్రజలను కూడా అర్థం చేసుకుంటున్నారు. వీరు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, సుగుణమ్మ గారు అందరూ సమక్షంలో, ఎన్డీఏ కుటుంబ నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు పెన్షన్ కూడా అందించడం జరిగింది. వారందరూ కూడా సంతోషంగా మా ఇంటికే వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా ఎవరు కూడా ఏమి ఆశించడం లేదు. మేము అడిగాము, ఎవరన్నా ఏమన్నా డబ్బులు అడుగుతున్నారని అడిగాము. లేదు, మాకు 1వ తారీఖునే ఉదయాన్నే మధ్యాహ్నం లోపలే మా పెన్షన్లు అంతా మా డివిజన్లు అందరికీ చేరుతున్నాయనేసి కూడా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే SLR న్యూస్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.